ఎన్నికల సమయంలో యువగళం పాదయాత్ర చేస్తూ నారా లోకేష్ విద్యారంగానికి ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఏవైఎఫ్ గుంటూరు జిల్లా ప్రధాన కార్యదర్శి షేక్ వలీ. 2 జనవరిలో పోయినా జాబ్ క్యాలెండర్ లేదు. ఏవైఎఫ్ గుంటూరు జిల్లా ప్రధాన కార్యదర్శి షేక్ వలీ. ఎన్నికల సమయంలో యువగళం పాదయాత్ర చేస్తూ నారా లోకేష్ విద్యారంగానికి ఇచ్చిన హామీలను అమలు చేయాలని ఏవైఎఫ్ గుంటూరు జిల్లా ప్రధాన కార్యదర్శి షేక్ వలీ డిమాండ్ చేశారు. ఇదే అంశంపై సోమవారం మధ్యాహ్నం 12:30 సమయంలో గుంటూరు జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. ప్రభుత్వ శాఖలో ఖాళీగా ఉన్న 2,35,00,000 ఉద్యోగాలను నారా లోకేష్ ఎప్పుడు భర్తీ చేస్తారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రతి జనవరిలో జాబ్ క్యాలెండర్ హామీ ఏమైందని నిలదీశారు. కూటమి పాలనలో 2 జనవరిలు పోయాయని, జాబ్ క్యాలెండర్ మాత్రం లేదన్నారు. ప్రశ్నించడానికి పార్టీ పెట్టానని చెప్పే పవన్ కళ్యాణ్ నోరు మోగబోయిందన్నారు. ₹3,000 నిరుద్యోగ భృతి ఇస్తానన్నారు, అది ఇవ్వలేదు. ఈ రాష్ట్రంలో ప్రతి మహిళకు నీకు 15,000 ఇస్తానన్నారు, అది ఇవ్వలేదు. ఈ రాష్ట్రంలో 30,000 మహిళలు తప్పిపోయారు, ఆ 30,000 మహిళల్లో ముగ్గురిని పిలుచుకురాలేదు. ఇలాంటి మీరు ఫ్లెక్సీలు వేయండి, మేము తప్పు చేశామని ఇలాంటి ఫ్లెక్సీలు వేయండి, లేదా మేమే ఆ ఫ్లెక్సీలు వేస్తాము. కాబట్టి కూటమి ప్రభుత్వానికి చెప్తా ఉన్నాము, మీరు వెంటనే జాబ్ క్యాలెండర్ మీద రేపు జరగబోయే అసెంబ్లీ సమావేశాల్లో చర్చించాలి. నిరుద్యోగ భృతి ₹3,000 ఇవ్వాలి. అదే విధంగా నా వాలంటీర్లకి 5,000 కాదు, ఉగాది నాడు తీపి కబురు 10,000 అని చెప్పారు చంద్రబాబు గారు. మీ తీపి కబురు ఏమైంది? మీ బాబుకు వచ్చింది ఉద్యోగం తీపి కబురు, నారా లోకేష్ గారికి ఉద్యోగం వచ్చింది. మరోవైపు చెప్తా ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు, మాది కుటుంబ పార్టీనే కాదని చెప్తా ఉన్నారు. మీ కుటుంబ పార్టీ కాకపోయినా సరే పక్క రాష్ట్రంలో నివసిస్తున్న నాగబాబు గారికి ఎమ్మెల్యే పదవితో ఉద్యోగం ఇచ్చుకున్నారు, మీ కార్పొరేషన్ చైర్మన్ల పదవులతో ఉద్యోగం ఇచ్చుకున్నారు. మేము చెప్తా ఉన్నాము, కాబట్టి నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు భర్తీ చేయాల్సిందే. లేని పక్షంలో ఈ కూటమికి భవిష్యత్తులో మరిన్ని పోరాటాలు చేయవలసి వచ్చిందని ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాము. బాబు రాగానే ఆంధ్ర రాష్ట్రంలో యువత మొత్తానికి కూడా జాబ్ వచ్చిందని చెప్పారు. నిజమే, జాబ్ వచ్చింది. ఎవరికి వచ్చింది? నారా చంద్రబాబు నాయుడు గారు ముగ్గురు తనీరు నారా లోకేష్ బాబు గారికి ఈ రాష్ట్రంలో యువత మొత్తం కూడా ఆలోచిస్తా ఉన్నారు. తక్షణమే మీరేదైతే ఎన్నికల హామీలో పొందుపరిచారో యువగళం పాదయాత్రలో నారా లోకేష్ గారు అయితే ఎన్ని విమర్శలు చేశారు, కోటాది విమర్శలు చేశారు. కానీ ఏమన్నా ఒక విమర్శని, మీ విమర్శకి ఒకసారి ఆత్మ విమర్శ చేసుకోమని కూడా అఖిల భారత యువజన సమైక్య ఏవైపు గా తెలియజేస్తా ఉన్నాం. ఇంకోవైపు మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. ఆరైతే ఈ రాష్ట్రంలో 21 సీట్లలో వారాయిని వాహనం వేసుకొని ఈ ఆంధ్ర రాష్ట్రంలో కూడా ఉన్న నియోజకవర్గాలు మొత్తం తిరుగుతా ఏం చెప్పారు మీరు? కూటమి ప్రభుత్వం వస్తుంది, మంచి ప్రభుత్వం, ఈ రాష్ట్రంలో ఉన్న యువకులు మొత్తం కూడా ఆవేదన పడతా ఉన్నారు. మన కూటమి ప్రభుత్వ రంగంలో మీ అందరికి ఉద్యోగాలు ఇస్తాం, ఉద్యోగం ఇవ్వలేని ప్రతి ఒక్కడికి కూడా ₹3,000 చొప్పున నిరుద్యోగ భృతి ఇస్తామని అధికారంలోకి వచ్చారు. అధికారంలోకి వచ్చాక పవన్ కళ్యాణ్ గారు కూడా పదవి ఇచ్చాడు. ఈ రాష్ట్రంలో ఎవరికి? వాళ్ళన్న నాగబాబు గారికి ఎమ్మెల్సీ పదవి ఇచ్చాడులే గాని ఆయన్ని ఓట్లేసి గెలిపించిన ఈ రాష్ట్రంలో ఉన్న యువతకి ఒక్కరికి కూడా ఉద్యోగం ఇవ్వలేదని ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని వర్గాల్లో ఉన్న యువత మొత్తం కూడా ఆ వైపున ఆలోచన చేస్తా ఉన్నారు. మీరు ఇదే కనుక కొనసాగిస్తే ఈ రాష్ట్రంలో ఉన్న యువత కన్నెర చేస్తే మీ అధికార పీఠాలు కూసాలు కదిలిపోతాయని కూడా అఖిల భారత యువజన సమైక్యగా మేము తెలియజేస్తా ఉన్నాం. భవిష్యత్తులో రేపు జరగబోయే 11వ తారీఖు అసెంబ్లీ సమావేశాల్లో కనుక యువతకు సంబంధించి జాబ్ క్యాలెండర్ గురించి కానీ, అదే విధంగా నిరుద్యోగ భృతి కానీ 2,35,000 ఉద్యోగాలు భర్తీ చేస్తామని అధికారంలోకి వచ్చారు. కాబట్టి అన్ని కనుక భర్తీ కనుక చేయకపోతే అసెంబ్లీని కూడా దిగ్బంధనం చేయడంలో కూడా అఖిల భారత యువజన సమైక్య ఈ జిల్లాలో ఉన్న యువతను మొత్తాన్ని కూడా కదిలించి మీ అసెంబ్లీ లోపలికి వచ్చి వేర్ ఇస్ ద పవన్ కళ్యాణ్,
వేర్ ఇస్ ద చంద్రబాబు నాయుడు? అయ్యా లోకేష్ బాబు, మీకు ఉద్యోగాలు కాదు మా ఉద్యోగం ఎక్కడ అని అడిగే విధంగా రేపు అసెంబ్లీలో కూడా కొనసాగిస్తామని తెలియజేస్తాం.